ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మంత్రిగా నేనే పుష్కరాలు నిర్వహించబోతున్నాను. ఇది నా అదృష్టం. ప్రకృతిని ప్రేమించడం మనందరి సాంప్రదాయం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈసారి గోదావరి పుష్కరాల్ని బ్రహ్మాండంగా చేస్తూ ఈ ప్రాంతంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. పోలవరం జాతికి వరం. అలాంటి పోలవరం డయాఫామ్ వాళ్ళని గోదావరిలో కలిపేశారు. రామానాయుడు గారి ఆధ్వర్యంలో మొన్నే పూర్తి చేశాం. మీ అందరికీ హామీ ఇస్తున్నా, కేంద్ర సహకారం పూర్తిగా ఉంది. పుష్కరాల కంటే ముందు గోదావరి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అమరావతి, కేంద్రం కూడా అమరావతికి బిల్లు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని, శాశ్వత రాజధాని అమరావతి అని. నిన్న కూడా నేను ఒక పిలిపిస్తే ముందు 33,000 ఎకరాలు ఇచ్చారు. నిన్న మళ్ళీ వచ్చి 17,000 ఎకరాలు 10 గ్రామాల నుంచి స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారంటే అది ఈ ప్రభుత్వం పైన నమ్మకం. ఒక నమ్మకం వల్ల రాజధాని ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్ ఇది. రాజధాని నిర్మాణంలో రైతులు భాగస్వాములు. వాళ్ళు ఇచ్చిన భూమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కొంత భూమి అమ్మి ఆ అప్పులు కూడా కట్టే పరిస్థితికి వస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రంలో గొడ్డలి పార్టీ ఒకటి ఉంది. ఆ పార్టీని మీరు చూస్తే వాడికి, పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే మనసు కూడా ఉండదు. అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ మూసేశారా లేదా అని నేను అడుగుతున్నా. మా రామానాయుడు, నువ్వు మూసేశావు, నేను స్వచ్ఛందంగా పెడతానంటే నువ్వెవడు పేదవాడికి భోజనం పెట్టడానికి? నువ్వు పెట్టడానికి లేదని రామానాయుడి మీద కేసులు పెట్టి బలవంతంగా క్లోజ్ చేసి దానికోసం పోరాటం చేసిన వ్యక్తి రామానాయుడు గారు. ఈరోజు మీరు చూస్తే ముందున్న 2,203 కాకుండా ఇంకా అదనంగా 207 ప్లస్ అదనంగా 62 ఓపెన్ చేశాను. 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఒకటే హామీ ఇస్తున్నా, పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టలేని ప్రభుత్వాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ విషయంలో మాకు ఒక స్పష్టత ఉంది. అయితే ఈ గొడ్డలి పార్టీ మాత్రం వాళ్ళకు తెలిసింది ఒకటే, విధ్వంసం, కూల్చడం, నరకడం. మామూలుగా చూస్తే పోస్టర్లకి నరబలిస్తారు. ఏం తమ్ముళ్ళు విన్నారా ఎప్పుడన్నా? అంటే ఏంటి సందేశం? నరబలిచ్చారంటే అందరిని నరకుతామనా? ఇక్కడ ఉండేది CBN 95, కేంద్రంలో ఉండేది నరేంద్ర మోడీ, ఇంకో పక్క మా మిత్రుడు పవన్ కళ్యాణ్. నరకడాలు కాదు, కూల్చడాలు చేస్తే ఎవరిని వదిలిపెడతావా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలు మీరు చెప్పండి. అందుకని ఇలాంటి పార్టీల వల్ల లాభం లేదు. ప్రజలకు సేవ చేసే పార్టీలు రావాలి, అంతేగాని ఇలాంటి పార్టీ కాదు. కేంద్రంలో మహిళలకు అడ్డుపడే పార్టీలు కూడా కరెక్ట్ కాదు. ఇవి రెండే కాకుండా నేను సుపరిపాలనతో ముందుకు వచ్చాను మీ దగ్గరికి. నేను మనమిత్ర యాప్ తీసుకొచ్చాను.
వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. మా ఆఫీసర్లంతా ఇక్కడ ఉన్నారు. నేను మనస్ఫూర్తిగా ఈ జిల్లాలో ఉండే ఆఫీసర్ని, ఇక్కడ నిడదవోల్లో ఉండే ఆఫీసర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్, బాగా పనిచేస్తున్నారు నా లెక్క ప్రకారం. ఎందుకంటున్నానంటే నేనేదో వాళ్ళని పొగడడానికి కాదు. నేను ఏ పని చేసినా IVRS అడుగుతున్నా, టెక్నాలజీ ఆడిట్ చేస్తున్నా, అంతా డేటా కలెక్ట్ చేస్తున్నా. బాగా పనిచేస్తే శభాష్ అని భుజం తడుతున్నా, బాగా పనిచేయకపోతే మార్చుకోమని మళ్ళీ వాళ్ళనే కోరుతున్నా. మారే వరకు వాళ్ళని కూడా వదిలిపెట్టిన ఒకరిద్దరిని 100% చాలా బాగా పనిచేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో చూస్తే లేటెస్ట్ స్కోర్ అంతా కలిపితే అన్ని సేవల్లో స్టేట్ 72.38 ఉంటే ఈస్ట్ గోదావరి జిల్లా 75.37 ఉంది. దానికి కలెక్టర్ని అభినందిస్తున్నా. జిల్లా రాష్ట్రానికంటే 3% ఎక్కువ ఉన్నారు. అదే మరి నిడదవోలుకు వస్తే 79.31 ఉన్నారు. ఇంకొక 4% ఎక్కువగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అధికార యంత్రాంగాన్ని అభినందించండి. ఇక్కడుండే మిత్రపక్షాల కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, బాగా పనిచేసే వాళ్ళకి మీరు అండగా ఉండండి, ప్రోత్సహించండి. వాళ్ళ వల్ల మంచి జరుగుతుంది. మొత్తం సర్వీసులు 45 ఉంటే 37 సర్వీసులు రాష్ట్రానికంటే మెరుగ్గా ఉన్నాయి. ఇది మాత్రం